హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ రెసిపీ టమాటో పచ్చడి. మనకి ఏ సీజన్లో అయినా టమాటాలు అవైలబుల్ ఉంటాయి కాబట్టి నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా వెంటనే టమాటా పచ్చడి చేసేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో పచ్చడి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. వీటిని కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు 4 కప్పులు అయ్యాయి. ఈ టమాటాలు కొలిచిన కప్తోనే ఉప్పు కారం అన్ని కొలతలు చెప్తాను. మీరు కూడా ఇలా 1 కప్తోనే కొలుచుకోండి. టమాటాలు ఉడికించుకోవడానికి ఇలా ఒక గిన్నెలో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ 4 కప్పుల టమాటాలకి 1 కప్పు కంటే కొంచెం తక్కువ శుభ్రం చేసుకున్న చింతపండు వేసుకోవాలి. ఒకవేళ 5 కప్పులు లేదంటే అంతకంటే ఎక్కువ అయినట్లయితే 1 ఫుల్ కప్ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో ఈ టమాటాలను ఉడికించుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చక్కగా టమాటా ముక్కలు చింతపండు ఉడికిపోవాలి. తడి అనేది లేకుండా ఇలా గుజ్జులాగా అవ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలను చల్లారనివ్వాలి. పచ్చడిలో కావాల్సిన మెంతులు ఆవాలను వేయించుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు అనేవి 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు, మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, అలాగే ఉప్పు 1/2 కప్పు, కారం ఇది ఎవరెస్ట్ కారం, అలాగే నార్మల్ ఇంట్లో యూజ్ చేసుకునే కారం మొత్తం కలిపి 1 కప్పు, ఉడికించుకున్న టమాటో గుజ్జును కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం ఉప్పు అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే పచ్చడి బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి కడాయిలో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి, చివరగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసి కలుపుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. పచ్చడి పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో కానీ ఒక జాడీలో కానీ తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.